నేను ఒక ఫ్లాప్ హీరోయిన్, నువ్వు ఒక ఫ్లాప్ హీరో. నేను ఇండస్ట్రీలో చాలా కష్టపడి డైరెక్టర్ని సెట్ చేశాను. యాక్షన్ డైరెక్టర్ వచ్చేలోపు మనం ఒక ఇన్స్టా లైవ్ చేద్దాం, ఏమంటావు? నేను అరేంజ్ చేశాను కదా బేబీ, మాట్లాడు. 1 సెకండ్. యా హాయ్ ఎవ్రీవన్, మీ ఫేవరెట్ హీరోతో మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే దెన్ మాట్లాడండి. నమస్తే అన్న. హాయ్ అన్న. అన్న నా పేరు అప్పలరాజు అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అన్న మాది. మనం వచ్చే షూటింగ్ కి లాస్ట్ టైం రాజమండ్రి ఎండ చాలా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు. ఇప్పుడు పర్లేదన్న. ఎలా ఉన్నారు రమ్మన్న? అంతా అందరు బాగున్నారన్న. సినిమా చూసారా మరి లాస్ట్? చూసా అన్న, సినిమా చాలా బాగుందన్న. అన్నా చెప్పు చెప్పు చెప్పు. సినిమాలో కంటే ఇన్స్టాలోనే భలే ఉన్నారన్న మీరు. ఇదేదో మీ అభిమానం తండ్రి. అన్న ఏడుపు వచ్చేస్తుందన్న. ఏమైంది అన్నా? నెక్స్ట్ సినిమా లాస్ట్ సినిమా మా ఏరియాలో 50 రోజులు కూడా పేయలేదన్న. పోస్టర్ వేసారు కదా బాబు. సరే సరే మళ్ళీ మాట్లాడుతూ, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు కదా, మళ్ళీ మాట్లాడుతూ సరేనా? సరే అన్న సరే. నమస్తే సార్. నమస్తే 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 అమ్మా. నా పేరు దినేష్. ఎట్లున్నారు మళ్ళా? బాగున్నా, మీరెలా ఉన్నారు? మంచిగా ఉన్నాను సార్. మీరు అంతా మంచిగుందా? మనంతా బాగా నడుస్తుందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ సినిమా వస్తుంది, తప్పనిసరిగా ఫ్యామిలీ చూడండి. మొత్తం సార్ మీకు ఫస్ట్ 50 ఫీట్ కట్అవుట్ నేనే వేయించింది మళ్ళా. ఫోటో తీసి పంపిస్తారా ఆఫీస్ కి? సార్ సార్ నన్ను గుర్తుపట్టినారా? చూసినట్టు గుర్తుంది ఎక్కడో. ఫస్ట్ అట్లా ఉంటది మళ్ళీ వాళ్ళతో. రండి, నేను ఆఫీస్ లో అనౌన్స్ చేస్తా. ఇన్స్టాలో రండి ఆఫీస్. వస్తా సార్ తప్పకుండా వస్తా. సరే సరే, ఫ్యామిలీతో రండి సినిమా అందరికి. చెప్తా సార్, మా వాళ్ళు అందరినీ తోలుకోపోతా. సరే సరే, డబ్బులు ఎక్కించుకుంటా మరి. ఎవరైతే డబ్బులు. Hello sir, how are you doing? Yeah, I'm fine. How about you? Everything is fine sir, you know this weather. Please Adani. బేబీ నువ్వు ఇన్స్టా లైవ్ లో ఉన్నావు. Tell me, what can I do for you? Sir, actually I know Telugu. Telugu వచ్చావచ్చు కదా. అంటే సార్ నేను లాస్ట్ టైం మీరు బస్తీలో కుస్తీ అనే సినిమాకి హిట్ అయింది కదా సార్. చూసాను సార్, మా వాళ్ళకి అందరికి కూడా చూపించాను. మీరు క్లైమాక్స్ ఫైట్ లో కట్టుకున్న లంగోటా నేను ఆక్షన్ లో $1,00,000 కొన్నాను సార్. ఒక్కసారి వాడాను సార్, ఒళ్ళంతా దురదలు వచ్చేసాయి. ఎక్కడ పడితే అక్కడ వాడకూడదమ్మా, వాడడానికి ప్లేస్ ఉంటుంది, అక్కడ వాడాలి. Alright. Okay sir. Thank you for time. ఏంటి డబ్బులు ఇచ్చారో లేదంటే సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ అంటే రావడానికి ఇంకా. సెక్యూరిటీ, డైరెక్టర్ ని పంపించండి. ఓకే మ్యామ్. వాటర్ తాగండి. నాకొద్దాం, అవసరం పడుతుంది తాగండి. అది చెప్పేది నేనైనా, వాటర్ మీకు అవసరం పడుతుంది. స్టార్ట్ చేద్దామా? నేను చెప్పలేదు హీరో అని ఇక్కడ. స్టార్ట్ చేద్దామా? ఓపెన్ చేస్తే కెమెరా ఇలా కూర్చొని చెప్పమ్మా, అక్కడ కూర్చో. ఎమోషన్ సార్, ఎమోషన్ ఏం లేదు నాకు. కూర్చో, ఇక్కడ కూర్చో. కూర్చో. నువ్వు వీడిని తీసుకొచ్చు అక్కడికి డైరెక్టర్. బేబీ వాడు హార్డ్ గా హ్యాండిల్ చేసిన మూవీ మాత్రం సూపర్ హిట్, లైఫ్ సెట్ అంతే. స్టార్ట్ చేద్దాం సార్. చెప్పు, తగలడు. మంచి యాక్షన్ స్టోరీ సార్. మీరు కొడితే దడ 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 ప్రతి ఒక్కరు కొడుతూనే అంటారు. సినిమా మొత్తం ఎలా ఉంటుంది? పర్లేదు సార్, ఇది దీంతో ఒకటే. బాబు నాన్న అక్కడ చేస్తాను అంతా, ఇక్కడ చేయండి. ఓపెనింగ్ షాట్ ఏంటి హీరో తెలియదు కూల్ బేబీ కూల్. బాబు అక్కడ కూర్చొని వినిపిస్తుంది నాకు, చెవులు ఏమి లేదు నాకు. ఇప్పుడే పుడతారు, మీరు తొడగొట్టి ఇలా కొడతారు సార్ ఇలా నర్సుని.
ఇలా తంపారు ఇలా మూతి మీద నర్సుని నేనెంత అంటాను రా అన్నారే హీరో గారికి ఆ మాత్రం కావాలి పవర్. అది చిన్నప్పుడు అంటాడు రా అన్నా సార్ మీరు వెళ్ళిన వెంటనే ఒక స్కూల్ డ్రామా రా సార్. స్కూల్లో ఒకరిని పొట్టలే టెన్షన్ పడకు. నేనున్నానుగా. మంచి ఎమోషన్ సార్, మొత్తం యాక్షన్. మీరు ఒక రౌడీ సార్, మీకేంటంటే కొట్టడం ఇష్టం, చిన్నప్పటి నుంచి కొడుతూ పెరిగారు. ప్రతి ఒక్కరి మొక్కు మీద ఇలా గుద్దుతే రక్తం అంటుందో చూడండి సార్. ఈ బ్లడ్ ఇలా తీసుకుని ఆహా అది సార్ మీ మజా. అది హీరో కాదా నేను? హీరోనే సార్ మీరు, కానీ ఎమోషన్ సార్. ఓపెన్ చేస్తే సముద్రం సార్, మొత్తం వర్షం, సముద్రం మధ్యలో హాస్పిటల్. మీరు అప్పుడే పుడతారు అని ఏడుస్తూ ఉంటారు సార్. మీరు హీరో సార్, జనాలు ఆ మాత్రం కోరుకుంటున్నారు. బడ్జెట్ కొంచెం అటు ఇటు అయినా కథ మాత్రం సూపర్ అంతే. సముద్రం మధ్యలో పెద్ద హాస్పిటల్, అప్పుడే పుట్టారు సార్. పుట్టిన వెంటనే నరసింహం మీద హైదరాబాద్ లో బీచ్ ఎక్కడ పెడదాం సార్, సెట్ పెడదాం. ప్రొడ్యూసర్ చూసుకుంటాం. ఫ్లో మిస్ అయిపోతున్నా. చెప్పారు బాబు. ఆ నరసింహన్ మీద కొడితే అమ్మా అని సౌండ్ వస్తుంది సార్. అదే మీ ఇంట్రో సార్. నాది ఇంట్రో. ఎస్, సముద్రం వర్షం నర్సు ఫేస్ మీద అంతే అమ్మా అంటది. అప్పుడు మీ హీరో ఇంట్రో. ఇప్పటికే ఫ్లాపులు ఇంకా ఇది ఇంత ఈ మాత్రం కోరుకుంటున్నారు సార్. ఎవరమ్మా కోరుకునేది? ఆడియన్స్. చెప్పారు మొత్తం యాక్షన్ సినిమా సార్. కొడితే గాల్లోనే దడ 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 అన్ని మొత్తం సముద్రంలో గాల్లోకి వెళ్ళాలి. ఫ్లైట్ లో ఫైట్ సీన్ పెడదాం సార్. బీచ్ లో ఫైట్, అండర్ వాటర్ 30 feet వెళ్ళి మీరు మొహానికి తంతే ఒక్కొక్కడిని అలా వెళ్ళిపోతాం. నా శవాన్ని మీరు తీసుకెళ్తారు తర్వాత? శవం అక్కలేదు సార్, డూప్ పెడతారా? పెడతాం. ఓకే 30 feet అంటే నువ్వు కూడా వస్తావు సార్. మీరు ఇగో కొంచెం తగ్గించండి సార్, పొట్ట తగ్గించండి, 6 pack కావాలి. తెలుగులో విజయ్ సేతుపతి లేడు, ఇక్కడ నేనే. ఈత అర్థమైందా? చెప్పు నువ్వు. ఈత సార్. నీకు వెనకైతే కావాలి, ముందైతే కావాలి, ఏది కావాలి చెప్పు. ఏదైనా పర్లేదు సార్, కానీ కొట్టడం ఇంపార్టెంట్ సార్. ఏంట్రా ఇగో తెల్ల చెయ్యి ఎర్రగా అయిపోవాలి. ఒరే పుట్టినప్పుడు కొట్టాలి, ఎదిగినప్పుడు కొట్టాలి, పెరిగినప్పుడు కొట్టాలి, చిన్నప్పుడు కొట్టాలి. యాక్షన్ సినిమా సార్. యాక్షన్ డైరెక్టర్, యాక్షన్ హీరో. చేతులేదు మాట్లాడుతున్నా. అక్కడ ఉంది మాకు చెప్పు, నేను వెళ్తానన్నా. నేను ఇమాజిన్ చేసుకుంటా, నువ్వు చెప్పు. మంచి హీరోయిన్ నీ దగ్గరికి అలా పరిగెట్టుకుంటూ వస్తుంది. అలా దగ్గరకు వచ్చి అంటది, మీరు మంచిగా కౌగిలించుకోవాలి సార్. అంతే కట్ సార్. సార్ హీరోయిన్ తో మంచి డ్యూయట్ సార్, ఒక మంచి రొమాంటిక్ సాంగ్. దాంట్లో మీరు 300 కాస్ట్యూమ్ చేంజ్. నేను 300. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ మన మేడం గారే. హీరోయిన్ సార్ 300 కాస్ట్యూమ్. అయితే ఓకే. దాంట్లో ఫైట్ మళ్ళీ సాంగ్ లో ఫైట్ ఎందుకురా? అదే నేను దేంట్లో చేసిన ఫైట్ ఉండాలి సార్. మీరు ఇలా పాట పాడితే నేను కొడతాను, ఇలా పాట పాడితే నేను కొడతాను. మన తెలుగు సినిమా చేస్తున్నా, చైనీస్ సినిమా చేస్తున్నా, సినిమా ఏంటి సార్? ఆడియన్స్ ముఖ్యం, పబ్లిక్ పల్స్ మనకు తెలుసు. కొట్టాలి సార్, మనుషులు కొట్టాలి. మీకు హిట్ ఉందా చెప్పండి, హిట్ ఉందా మీకు? నాకు లేదురా. నేను ఇస్తాను సార్, నన్ను నమ్మండి సార్. లేదని చెప్పి ఏది పడితే అది ఎలా చేస్తారా? చెయ్యాలి సార్. మీరు ఆలోచించండి. ఒక చేత్తో హీరోయిన్ హగ్గు, ఒక చేత్తో కట్టి ఇలా నరికేస్తుంటారు, ఇలా పట్టుకుంటుంటారు. ఎలా ఉంటుంది? బాగుంటది కానీ ఒక మంచి వైలెంట్ రొమాంటిక్ సాంగ్. అరే నరికేది బాగాలేదు కానీ అగ్గ ఇది బాగుంది. మనకి అంత కంఫర్ట్ గా ఉంటది. అలాంటి యాక్షన్ హీరోను అలాంటివి చేయండి సార్. నేను ఓన్లీ యాక్షన్ సార్. నేను ఎంత కష్టపడి వాడిని తీసుకొచ్చాను తెలుసా? పెయిన్ ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. సరే ఇది పక్కన పెడదాం. అమ్మ రొమాన్స్ సార్. ఏ సినిమా చూసినా అమ్మ రొమాన్స్ ఇంపార్టెంట్. ఏమరా? ఏ అమ్మాయినా రొమాన్స్. ఈ అమ్మాయి కదా హీరోయిన్. ఓకే ఈ అమ్మాయి అయితే ఓకే. ఎమోషన్ విలన్. మీ ఇద్దరిని విలన్ చూస్తారు సార్. ఈ డ్యూయట్ లో మీరు అలా నరికేస్తుంటే విలన్ ఇలా చూస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి? సముద్రంలో, దూరం నుంచి. ఇది సముద్రంలో కాదు, ఫ్లైట్ లో. సముద్రం నుంచి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ లో నడుస్తుంటాడు. అమ్మ ఎమోషన్ సార్. మీకు మొత్తం దెబ్బలు తగులుంటాయి, వచ్చి పట్టుకుంటది చెయ్యి మొత్తం.
బ్లడ్ సార్. అమ్మ నరికేడు ఏంట్రా చెయ్యిని? అమ్మ నరికేది సార్, నరుకున్న చేతిని చూస్తుంది. ఇక్కడ ఇక్కడ మొత్తం దెబ్బలు కదా సార్, మీరు యాక్షన్ హీరో కదా సార్, దెబ్బలు తగులుతాయి. అయ్యో నా కొడుకు ఎప్పుడే, అయ్యో వద్దే. అరే రే 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 నాన్న, చెప్పు నాన్న, కూర్చుని చెప్పు నాన్న, ఓపుకు నన్ను. అలా అంటారు అది పక్కన పెడదాం సార్. మీ ఇంటి పనమ్మాయి సార్, మీరు అలా ఇంట్లో డోర్ లోకి ఇలా వస్తే ఆవిడికి నాకు లింక్ ఏంట్రా? మీరంటే అందరికి ప్రేమ సార్. నైట్ మీరు ఇంటికి రాలేదని పొద్దున్న మిమ్మల్ని పట్టుకొని బాబు గారు ఎందుకు రాలేదు నైట్ అని అడుగుతారు. పనమ్మాయితో నాకు ప్రేమ ఏంట్రా? అదే ప్రేమ సార్, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచింది కదా సార్, అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. ఎమోషన్ సార్, ఎమోషన్. నెక్స్ట్ సార్ ఫైనల్ పార్ట్ వస్తున్నాం సార్. విలన్ మిమ్మల్ని చూస్తాడు. ఫైనల్ వచ్చినాం కదా. విలన్ ఇలా చూస్తాడు సార్, చూసి ఇలా షర్టు తీసి తీసి ఇలా ఇలా అని చెప్పడం చేస్తాడు సార్. కావాలా? చాలు, ఇది ఇంటర్వెల్ సార్. అప్పుడే ఫైనల్ ఫైట్ అన్నా అప్పుడు ఇంటర్వెల్, ముందు నుంచి వెనక నుంచి మళ్ళీ ముందుకు వస్తుంది స్టోరీ. ఇంటర్వెల్ సార్ ఇక్కడికి. ఇక్కడికి ఇంటర్వెల్ అయింది. ఓకే, ఫస్ట్ పార్ట్ మాత్రం అయింది సార్. పాటలు ప్లాన్ చేసావరా? ఒక నాలుగైదు ఉంటాయి సార్. 4-5 విను, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు విను, సూపర్ హిట్ అయింది మూవీ, నన్ను నమ్ము, అంతే, లైఫ్ సెట్. పాటలు సార్, పాటలు కింద చూపిస్తాం మేము. పాటలు ఉంటాయి సినిమాయినప్పటికి ఉంటాయి సార్. సినిమా పేరేంటి ఎంతకి? బొమ్మ బ్లాక్ బస్టర్. బొమ్మ బ్లాక్ బస్టర్ బొమ్మలో తీసుకోరా మళ్ళీ సినిమా సార్. టైటిల్ లోనే అర్థమైందా? సింబాలిక్ గా చెప్తున్నా, ఏంటి బ్లాక్ బస్టర్ అవుతుందని అర్థం చేసుకోండి సార్. అయిపోయింది సార్, అయిపోయింది మొత్తం అయిపోయింది. ఓకే ఓకే, మరి మీరు సంతకం పెట్టేస్తే సార్ మనం ప్రాజెక్ట్ చేసుకుంటాం. సంతకం పెట్టండి సార్. చేస్తారు సార్ ప్రొడ్యూసర్. మేము వెళ్ళి ఒక చిన్న సిట్టింగ్ ఉంది సార్, అది అయిపోయాక. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.